కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేసి షేర్ చేస్తున్నారని లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి సరూర్ నగర్ పిఎస్లో పిటిషన్ వేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు. సమాజాన్ని మార్చవలసిన రాజకీయ నాయకులే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తే ఇంకెవరు బాధ్యత తీసుకుంటారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల పరంగా మాట్లాడుకోవాలి తప్ప ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను తిట్టడం మంచి పద్ధతి కాదంటూ హెచ్చరించారు. కేటీఆర్ తన కుటుంబ సభ్యులకు ఇదే వల్గారిటీని నేర్పుతున్నారా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ ఇలాంటి వాటికి ఇక నుండి అయినా దూరంగా ఉండాలని హెచ్చరించారు. కాగా కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సోషల్ మీడియా అకౌంట్లపై ఐటీ చట్టం, బిఎన్ఎస్ సెక్షన్ల కింద సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సెన్స్ లేకుంటే ఎట్లా? ఈరోజు నీ మనమరాలు కానీ నీ మనమనుకు కానీ ఇవే తిట్లు మనం నేర్పుదామా? ఒకసారి ఆలోచన చెయ్యి. నీకు ఒక న్యాయం ఉంటుంది, బయట తిరిగే పిల్లలకు ఒక న్యాయం ఉంటుందా? అడ్డమైన తిట్లన్నీ యూట్యూబ్లో మాట్లాడి పిల్లలు ఏం నేర్చుకుంటుర్రు? చిన్న చిన్న పిల్లలు ఈ మధ్యలో యూట్యూబ్లలో మాట్లాడుతున్నారు, చూస్తుర్రా? ఎవరు ప్రమోట్ చేస్తారు ఇవన్నీ? మనలాంటి రాజకీయ నాయకులు స్వార్థాల కోసం చేస్తున్నారు, సొంత స్వార్థాల కోసం ప్రమోట్ చేస్తున్నారు. నేను ఖచ్చితంగా హెచ్చరిక అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, ఏమన్నా అనుకోండి. నేను కొంతమంది యూట్యూబర్లను, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని నేను స్ట్రిక్ట్గా కోరుతున్నా, బ్రదర్ ప్లీజ్ షేర్ చేయకండి ఇట్లాంటి అంశాలు. మీరు చేసినట్టయితే ఖచ్చితంగా ఈ సెక్షన్స్ ప్రకారం మీకు తగిన శాస్తి జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న లైన్ కూడా నేను చెప్తున్నా. ఆయన చాలా బాధతో మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసిరండి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు విమర్శిస్తారు? మీరు విమర్శించండి, పార్టీగా మీ పార్టీని మేము విమర్శిస్తాం, మా పార్టీని మీరు విమర్శించండి. అంతేగాని పొద్దున్న లేస్తే ఇంట్లో ఉన్న భార్యను, తల్లిని, చెల్లిని ఏందండి విమర్శలు ఇవన్నీ? ఏ సమాజం విమర్శిస్తుందండి? ఇంకోటి అండి, సొసైటీకి నేర్పాల్సింది చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నేను చాలా చూస్తుంటా. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని ఒక అమ్మాయి రోజు నేర్పుతుంటా టీవీలలో. అట్లాంటివి ఎంటర్టైన్ చేయండి, మీరు అట్లాంటివి ఫార్వర్డ్ చేయండి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చిన్నపిల్లలకి చిన్న ఏజ్ నుంచి ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఒక వ్యక్తి, ఒక తెలియని వ్యక్తి వచ్చి మన బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఏందని చెప్పే పరిస్థితి నుంచి బ్యాడ్ టచ్ అని నేర్పే పరిస్థితికి తీసుకొస్తే ఏ విధంగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాం? మనము సొసైటీని ఎట్లా ఎడ్యుకేట్ చేస్తాము? సొసైటీని ఎడ్యుకేట్ చేసే రాజకీయ నాయకులే సొసైటీని బస్సు పట్టిస్తే ఇంకెవరు ఎడ్యుకేట్ చేయాలి? కేటీఆర్, వన్స్ అగైన్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ స్టాప్ సచ్ థింగ్స్. ఇంత చెత్త అంతా ప్రమోట్ చేయకండి. నేను సిన్సియర్గా మిమ్మల్ని కోరుతున్నా. రానున్న కాలంలో మీరే ప్రేరేపిస్తున్నారు ఇదంతా కూడా.